ఎక్కడో దిగాల్సిన వాసవి ఎక్కడో దిగిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. ఎక్కడమ్మా స్టాపు, ఎక్కడ దిగావు అని చెప్తే అక్కడెక్కడో దింపారని చెప్తుంది. అందుకే సార్ వస్తే లొకేషన్ పెట్టుకొని రా అని చెప్పాను. సర్లే మీ ఊరు ఎంతో పెద్ద సిటీనా అని చెప్తుంది. ఇంకా టైం అయిపోతుందిలే అని చెప్పి అనుకున్నాం కదా, ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి బయలుదేరిపోయాము. ఈ 5 మేము ఒక ప్లేస్కి పోతున్నాము. అదేదో గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా పొలం అయితే నాకు నచ్చదు, కానీ ఈ పొలాలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి పచ్చగా. ఫైనల్గా అనుకున్న టెంపుల్కి అయితే వచ్చేసాము. కానీ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న టెంపుల్ ఈ రోజుకి నెరవేరింది. నేనేదో దేవుడికి జుట్టు ఇద్దాంలే అని చెప్తే టోకెన్ తీసుకుందామంటే ఆమె టోకెన్ లేదేం లేదు వెళ్ళిపో అంటే వెళ్ళాను. నాకు ఇంత జుట్టు ఎలా అయిపోయిందో తెలుసా? ఎందుకంటే అంతా దేవుడికి ఇచ్చేసాను. ఆ జుట్టు గురించి నెక్స్ట్ వీడియో పెడతాను, చూసేయండి. సాటర్డే అంటేనే ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి జనాలు. మొత్తం బైక్లు, కార్లు అన్ని పూజకైతే చాలా ఉన్నాయి. కార్లు, బైక్లు, లారీ కూడా వచ్చింది పూజకి. ఇంకా ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని లోపల దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనంకి అయితే చాలా మంది వచ్చారు, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి. ఇప్పుడు నేను వెళ్ళిన టెంపుల్లో హనుమాన్ ఉంటాడు. హనుమాన్ ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం అయిపోయిన టైంకే పెళ్లి జరుగుతుంది అక్కడ. పెళ్లి వాళ్ళైనా భోజనాలు పెడితే తిందాం అనుకుంటే పెళ్లి వాళ్ళు కూడా భోజనాలు పెట్టలేదు. ఇంకా దర్శనం అయిపోయిందిలే అని చెప్పి ప్రసాదం కోసం అయితే వెళ్ళాము. పులిహోర ప్యాకెట్స్ తీసుకుందామని. ఈ చిన్ని పిల్లాడు భలే ఉన్నాడు కదా, అందుకని చెప్పి ఒక క్లిప్ తీసాను. ఫైనల్గా పులిహోర ప్యాకెట్లు అయితే తీసేసుకొని బయటికి వచ్చేసి అక్కడ పూజ చేసి హనుమాన్కి కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చేసేసాము. ఆల్మోస్ట్ ఈ ఫోటో చూడంగానే అర్థమైపోయి ఉండాలి ఇంకా ఏ టెంపుల్కి వచ్చామో. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ అయితే చాలా ఉన్నాయి, పెద్ద టెంకాయ కాబట్టి, అందుకని చెప్పేసి వాటర్ అన్నీ నేనే తాగేశాను. ఇంకా అక్కడ అలా హనుమాన్ దగ్గర నుంచి బయటికి రాగానే ప్రసాదం తినేసి కాశీనాయన దగ్గర అన్నం పెడుతుంటారేమోలే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అంకుల్ ఆట ఎక్కించుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూడంగానే బుష్ ఏం లేదు, ఈ రోజు పెట్టలేదు అన్నదానం. ఇంకా ఎండలో 1 అవర్ బస్ కోసం వెయిట్ చేసాము. అక్కడ ఎవరో గొడవ పడుతున్నారు. ఇంకా సర్లేని ఫైనల్ గా వేంపల్లికి వచ్చేసి జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చేసాము. ఏ టెంపుల్కి వెళ్ళామో ఫుల్ వీడియో అయితే చూసేయండి, పెట్టేస్తాను. బాయ్ బాయ్.